ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయంట. Follow this man because he's the best man. India, Shah Rukh Khan, Kareena Kapoor, Amitabh Bachchan. How old are you? Me 13. ఈజిప్షియన్ రిచ్ హెరిటేజ్ ని రిప్రజెంట్ చేస్తూ మమ్మీ కేసు క్లియోపాత్రా This Tutankhamun, Nefertiti, Cleopatra. జీసస్ క్రైస్ట్ అక్కడ పడుకునేవారంట. అక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి చూపిద్దామని లోపలికి వెళ్తాను. మనకి నువ్వులు ఉంటాయి కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు ఈజిప్ట్. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఉబర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అండ్ మనం క్యాష్ తో పే చేయొచ్చు ఇండియా లాగే. బుక్ చేశాను, ఒకటి వెయిట్ చేస్తాను అనమాట. నేనున్న ఏరియా ఇదంతా కూడా. ఈ రోజు అయితే సండే, బట్ ఇక్కడైతే సండే నుంచి థర్స్డే వరకు వర్కింగ్ డేస్ అంట. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయంట. లేట్గా వచ్చాడు మనోడు. ఇక్కడ ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే అసలు పెద్దగా భలే కట్టారు. చిన్న ప్లేస్ లోనే అసలు లోపలికి పెద్దగా కట్టారు అనమాట. అండ్ ఆల్సో బయట నుంచి చూస్తే మనకి సరిగ్గా ప్లాస్టింగ్ అవి కనిపించవు. లోపల మటుకు అసలు చాలా లగ్జరీ ఉన్నాయి. మన వీడియోలో ఫస్ట్ అప్ అయితే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్. ఈ నేషనల్ మ్యూజియం అయితే ఫుస్రత్ అనేసి ఒక ప్లేస్ లో ఉంటది. ఇదైతే ఇస్లామిక్ క్యాపిటల్ ఆఫ్ కైరో అనేసి ఇంతకు ముందు ఉండేది అనమాట. కైరోకి ఫస్ట్ ఇస్లామిక్ క్యాపిటల్ అనే చెప్పుకోవచ్చు ఫుస్రత్ అయితే. అండ్ ఇదైతే కైరోలో వెరీ మేజర్ కల్చరల్ ల్యాండ్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. ఈజిప్షియన్ రిచ్ హెరిటేజ్ ని రిప్రజెంట్ చేస్తూ, అంటే డిఫరెంట్ టైమ్స్ లో వాళ్ళ సివిలైజేషన్ ని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈజిప్షియన్ సివిలైజేషన్ అయితే ప్రపంచంలోనే వెరీ ఓల్డ్ సివిలైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యూజియం లో అయితే అసలు ఈజిప్షియన్ సివిలైజేషన్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, రిలీజియన్స్ ఎలా వచ్చాయి, అండ్ ఆల్సో డిఫరెంట్ కింగ్స్ ఫారోస్ అని చెప్తాం కదా, వాళ్ళ హిస్టరీ కూడా ఉంటాయి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. మ్యూజియం లో మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. You'll find the front of you. Yeah. An exhibition. Downstairs, Mama's room. Mommy's. We'll come up again. Yeah. Third exhibition is about textile. All right. 3 exhibitions inside. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే మెయిన్ ఎగ్జిబిషన్ సివిలైజేషన్ ఇక్కడ ఉంటుందంట. అండ్ కిందకి వెళ్తే మమ్మీస్ ఉంటాయంట. టికెట్ స్కాన్ చేసి లోపలికి రావాలి. లోకల్ స్కూల్స్కి చాలా ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా గ్రూపుల కింద వస్తారు, కనిపిస్తారు కదా. వారిని వీళ్ళ సివిలైజేషన్ వెరీ ఓల్డ్ అని తెలుసు, కానీ ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ప్రీ డైనస్టిక్ పీరియడ్ అంట ఇదంతా కూడా. 9000 BC అంటే అబౌట్ 11,000 సంవత్సరాల క్రితం సివిలైజేషన్ వాళ్ళు ఎలా ఉండేవారు కూడా, వాళ్ళ ఆర్టిఫిక్ట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. అసలు ఇంత వెరీ ఓల్డ్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రీస్ లో ఒక ఐలాండ్ కి వెళ్ళినప్పుడు 7000 years సివిలైజేషన్ ఏదో చూశాను, బట్ ఇంత ఓల్డ్ అయితే అసలు ఫస్ట్ టైం చూస్తాను. 4500 BC టైంలో అప్పర్ ఈజిప్ట్, లోవర్ ఈజిప్ట్ అనేసి ఉండేది. ఆ టైంలో మట్టితో ఇల్లులు ఉంటాయి కదా, ఆ టైప్ ఇల్లులు ఉండేవంట. ఆ కన్స్ట్రక్షన్స్ అయితే ఆ టైప్ లో ఉండేవంట. సో అబౌట్ 6500 సంవత్సరాల క్రితము ఈజిప్షియన్ సివిలైజేషన్ వాళ్ళ సెటప్ అంతా ఇక్కడ పెట్టారు. ఇవి చూసారా, 5500 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్స్ యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. ఆపోజిట్ కనిపిస్తుంది కదా, కింగ్ తత్మోస్ 3 అంట. 3550 సంవత్సరాల క్రితం స్టాచ్యూ ఇది. చిన్నపిల్లలు అసలు ఫుల్ మ్యూజియం మొత్తం ఇల్లే ఉన్నారు ఈరోజు. ఇది చూసారా, 3200 సంవత్సరాల క్రితం కాఫిన్ అంట. అంటే మమ్మీస్ కి కాఫిన్స్ యూజ్ చేశారు కదా, ఆ టైప్ ఓల్డ్ స్ట్రక్చర్ అనమాట. అంటే రిచ్ పీపుల్ అందరూ వేరే ఉండేవి. అండ్ గ్రేటెస్ట్ పిరమిడ్స్ చూసాం కదా, ఇవైతే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది చూసారా, 12th డైనాసిటీ కింగ్ అంట. కింగ్ పేరు ఏంటంటే అమ్నెహెమెట్ అంట. హౌ డు యు ప్రొనౌన్స్ దట్? డు యు నో హౌ డు యు సే దట్? 3 అమ్నెహెమెట్ 3. ఫేస్ మటుకు వాళ్ళు యూజ్ చేసేవారు కింగ్ రిప్రజెంట్ చేస్తూ, అండ్ బాడీ మటుకు లయన్, అంటే వాళ్ళ కింగ్డమ్ అండ్ సుపీరియారిటీ రిప్రజెంట్ చేయడానికి కిందనంతా కూడా బాడీ లైన్ యూజ్ చేసేవారు. ఈరోజు మ్యూజియం మొత్తం అసలు కంప్లీట్ గా పిల్లలే ఉన్నారన్నమాట. హడావిడిగా ఉంది. ఇదైతే 12th డైనస్టీ కోఫిన్ అంట. బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. స్మాల్ రెప్లికా ఆఫ్ మమ్మీస్ లా ఉన్నాయి. 19th డైనస్టీ అంట. అండ్ 3295 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా. మనం డిఫరెంట్ రిలీజియన్స్ తీసుకుంటే, పాత రిలీజియన్స్ అన్ని కూడా చాలా గాడ్స్ ఉండేవారు. అండ్ ఒక్క కింగ్ ఏం చేశారంటే, ఇవన్నీ కాదు, ఇంతమంది కింగ్స్ కాదు అనేసి ఒకటే గాడ్, సన్ గాడ్ ని స్టార్ట్ చేశారన్నమాట. అప్పటి నుంచి కూడా ఈజిప్షియన్స్ సన్ గాడ్ ని అండ్ ఆల్సో సన్ క్యాలెండర్ ని ఫాలో అయ్యేవారు. అండ్ అప్పట్లో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కి యూజ్ చేసే ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ పెట్టారు. అమూన్ రా అంట, కింగ్ ఆఫ్ ది గాడ్స్. ఇదైతే గాడ్ రా హొరాక్టి అంట. ఇక్కడ చూసారా, 4000 సంవత్సరాల క్రితం షూస్ ఇవి. వాళ్ళు ఏంటంటే కిందన ఫ్లాట్ గా ఉంచేవారంట, పైన మటుకు ఫ్రంట్ లో కొంచెం కవరింగ్ ఉంది, స్టెబిలిటీ ఉండడానికి అలా చేసేవారంట. దాని శాంపుల్ అయితే ఇక్కడ పెట్టారు. సినిమాల్లో మనం ఈజిప్షియన్ చారియట్స్ చాలా చూసాం కదా, ఇదైతే ఒరిజినల్ ఈజిప్షియన్ చారియట్. ప్రీవియస్ వీడియోలో మనం పిరమిడ్స్ చూసాం కదా, అండ్ ఎంట్రన్స్ లో స్టాచ్యూ ఆఫ్ స్పింక్స్ ఒకటి చూసాము. అంటే కంప్లీట్ గా ఫేస్ దగ్గర డిస్ట్రాయ్ అయింది. ఇదైతే ఆ టైంలో డిజైన్ చేసిన ఒక ప్రాపర్
ఎంపరర్ స్టాచ్యూ స్ట్రక్చర్ ఫుల్ గా ఉంది మనకి ఇక్కడ. సో ఇవన్నీ కూడా రాయల్ స్టాచ్యూస్. ఇలాంటి కలెక్షన్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్, వాళ్ళ డైలీ లైఫ్ అవన్నీ కూడా ఈ మ్యూజియం లో ఉన్నాయి. ఇక్కడ చూసారా మూన్ గాడ్ అంట, కోన్సు అని పిలుస్తారు. అండ్ ఇదైతే అబౌట్ 3500 సంవత్సరాల క్రితం స్టాచ్యూ. ఇక్కడ చూసారా అప్పట్లో యూజ్ చేసిన ఆర్నమెంట్స్, అసలు మైన్యూర్ డీటెయిల్స్ ఉన్నాయి. జగ్గులా ఉంది, దానిపైన మనకి మౌంటైన్ గోట్ ఉంటది కదా, ఆ టైప్ లో ఉంది, అంటే హ్యాండిల్ అది. సో మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్ అన్ని కూడా బిట్వీన్ 3500 3000 నుంచి 4500 వరకు ఉన్నాయన్నమాట. అంటే అసలు క్రేజీ అసలు నిజంగా. తర్వాత అంతా కూడా వాళ్ళు ఎవాల్వ్ అయిన తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని కూడా చేంజ్ అయ్యమాట. ఇస్లామిక్ కాలిఫైట్ అంటమాట. 7th సెంచరీలో ఈజిప్ట్ రావడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఇస్లాం బాగా స్ప్రెడ్ అయింది. అండ్ ఆల్సో కాప్టిక్ క్రిస్టియానిటీ అండ్ ఆల్సో డిఫరెంట్ గాడ్స్ని పూజించే వాళ్ళు, ఆ సివిలైజేషన్స్, వాళ్ళ రిలీజియన్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం కూడా ఈ పర్టికులర్ ఈజిప్షియన్ మ్యూజియంలో మనకైతే వెరీ క్లియర్గా డీటెయిల్స్ కనిపిస్తాయి. మామూలుగా అయితే నేను ఎవిడెన్స్ చూస్తేనే కానీ బిలీవ్ చేయనమాట. సో ఇదైతే కాంక్రీట్ ఎవిడెన్స్ మాట. ఇస్లామిక్ కాలిఫేట్ అని చెప్పాను కదా 7th సెంచరీలో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ఇస్లామిక్ కల్చర్స్ అండ్ వాళ్ళ ట్రెడిషన్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ సెక్షన్స్ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ అన్ని కూడా మనకి అవి కనిపిస్తాయి. హోలీ ఖురాన్ అయితే పెట్టారు ఇక్కడ. 19th సెంచరీ ఏడి అంట. ఈజిప్షియన్ సివిలైజేషన్ అయితే వెరీ ఓల్డ్ అని చెప్పాను కదా, 35,000 సంవత్సరాల క్రితం దొరికిన స్కెల్టన్ ఇది. ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ప్రింటింగ్ ప్రెస్లు అవన్నీ కూడా 15th సెంచరీ 16th సెంచరీలో ఎవాల్వ్ అయ్యాయి. బట్ ఇక్కడ కనిపిస్తున్నవి ఈజిప్షియన్ సివిలైజేషన్ వెరీ ఓల్డ్. అండ్ ఆల్సో చాలా సివిలైజేషన్స్ డెవలప్ అవడానికి ఇంపార్టెంట్ చెప్పడానికి ఇది ఒక కనిపిస్తున్న ప్రూఫ్ అనే చెప్పుకోవచ్చు. 3295 సంవత్సరాల క్రితం రైటింగ్స్ ఇవి. దీని కింద అయితే మమ్మీస్ సెక్షన్. లెట్స్ గో ఫోటోగ్రఫీ. సో నేనైతే మమ్మీ సెక్షన్కి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ లోపలైతే ఫిల్మింగ్ లేదు. మీరు ఇంతకు ముందు 2021 న్యూస్ చూస్తే ఒక గ్రాండ్ స్కేల్లో ఫారోస్ అందరినీ కూడా ఒక మ్యూజియం కి మూవ్ చేశారు. ఆ మ్యూజియం అయితే ఇదేమాట. 22 ఈజిప్షియన్ కింగ్స్ మమ్మీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఈజిప్షియన్ కరెన్సీ ఇంతకు ముందు చూపించాను కదా మీకు. ఇదైతే 20 అండ్ ఇది 200. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజియం టూర్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక కాఫీ షాప్ ఉంది, చిన్న కాఫీ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇక్కడి నుంచి అయితే వేరే ఎక్సైటింగ్ ప్లేస్కి వెళ్తున్నాను. ఊబర్ కూడా బుక్ చేశాను. వాళ్ళు ఒక 2 to 5 minutes చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఊబర్లో మనకి చూపించే టైం కంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్కి అయితే జర్నీ స్టార్ట్ అయింది. మన ఊబర్ క్యాబ్ డ్రైవర్ డిడ్ యు సే ఈ హ్యావ్? నేను కొంచెం లేట్గా వస్తానేమో అనుకున్నా కానీ మనోడు తొందరగా వచ్చాడు. మన నెక్స్ట్ రైడ్కి బుక్ చేసిన ఆయన ఇదేమాట. పాపం బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. నేను రిలాక్స్డ్గా కాఫీ తీసుకుంటున్నాను. లేట్ అయిపోయింది అనమాట. వెరీ పేషెంట్గా వెయిట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. హలో హలో బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Yusuf. Yusuf, how old are you? Me 13. You 13? Oh, you look very smart. Thank you. India, Shah Rukh Khan, Kareena Kapoor, Amitabh Bachchan. You know a lot of people? Yeah. Yeah, this is in YouTube, yeah. Follow this man because he's the best man. Good boy. Maybe after he Sasta price, no I will try, yeah. No problem. Can you just look no push to buy and this is my entrance. Okay. This is also your shop. Oh, you have 2 shops already. Yeah. So this guy is 13 years old. మనోడికి 2 షాపులు ఉన్నాయంట. Is it your own? Are you working? No, this is the shop of my dad. Your dad's shop. Okay. You marketing. Anyone come with you 50% discount. 50% డిస్కౌంట్ ఇస్తాడంట. ఫుల్ మార్కెటింగ్ చేస్తాడు మనోడు. ఆల్ రైట్, ఓకే, ఎల్సీ కమ్ అండ్ సీ యూ లేటర్. బాయ్. ఇంతకు ముందు ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిఫరెంట్ రిలీజియన్స్ కూడా ఎవాల్వ్ అయ్యాయి అని చెప్పాను కదా. 1900s ఇక్కడ కాప్టిక్ కల్చర్ ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. అలాంటివి ఇంట్రెస్టింగ్ ఒక మ్యూజియం కైండ్ ఆఫ్ ఉంది. ఈ కాప్టిక్ క్రిస్టియానిటీ గురించి నాకు పెద్దగా తెలీదు, బట్ చూద్దాం, తెలుసుకుందాం దాని గురించి. షాప్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఈజిప్షియన్ ఆర్టిఫిక్ట్సే ఉన్నాయి. టైం అయితే నేను ఇంకా యూకే టైమే పెట్టాను. అబౌట్ 1:30-40 అవుతుంది. ఫుల్ బిజీ ఉంది అసలు. ఇక్కడ బేసికలీ హ్యాంగింగ్ చర్చ్ అండ్ ఆల్సో మ్యూజియం అవుతుంది అనమాట. అవన్నీ వెరీ ఫేమస్. ఇక్కడంతా కూడా క్రిస్టియన్ పాపులేషన్ అండ్ క్రిస్టియన్ రిలేటెడ్ షాప్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఇంతకు ముందు మీకు మొరక్కో వీడియోస్ చేసేటప్పుడు ఇలాంటి ఇస్లామిక్ కంట్రీస్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. మొరక్కో, తునిషియా మీరు ట్రావెల్ చేసేటప్పుడు కన్వర్టెడ్ అంటే ఇంగ్లీష్ నుంచి కన్వర్ట్ అయ్యి ఉంటాయి కదా ఇస్లాం కి, అలాంటి బైబిల్స్ అలాంటివి తీసుకెళ్ళకూడదు అనమాట. మీరు వెరీ కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే ఇలాంటి పనిష్మెంట్స్ చాలా టఫ్ ఉంటాయి ఇక్కడ.
ఈ ఏరియాలో అయితే చాలా కలెక్షన్ ఆఫ్ చర్చెస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఆర్థోడాక్స్ కైండ్ ఆఫ్ సెటప్ ఉంటాయి అన్నమాట. కాప్టిక్ చర్చెస్ అన్ని కూడా. ఫస్ట్ ది లెఫ్ట్ సైడ్ రాగానే డౌన్ కి సెయింట్ జార్జ్ ష్రైన్ అంట. బేసికలీ ఇక్కడైతే సెయింట్ జార్జ్ ఉన్నారు కదా, ఆయన్ని బంధించిన చైన్స్ ఉన్నాయి. అవి ఈ చర్చిలో పెట్టారు. అవి ఎవరికైనా కొన్ని హీలింగ్స్ కావాలంటే చైన్ అరౌండ్ అంటే బ్యాక్ పెయిన్ ఎలాంటివి, హెడ్ ఎలాంటివి ఉంటాయి కదా, అక్కడ పెట్టుకొని ప్రేయర్ చేస్తారు. ఆల్సో చాలా మంది రాస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ రాసి ఒక బాక్స్ టైప్లో ఉంది, అందులో వేస్తున్నారు. చర్చ్ పక్కనే చిన్న గిఫ్ట్ షాప్ టైప్లో ఉంది. వీళ్ళందరూ కూడా మేబీ సెయింట్స్ అనుకుంటాను. వాళ్ళ బుక్స్ కూడా ఉన్నాయి. మన క్రిస్టియన్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే హెరోదు రాజు జీసస్ క్రైస్ట్ ని చంపేయడానికి సోల్జర్స్ ని పంపించేటప్పుడు హోలీ ఫ్యామిలీ ఈ పర్టికులర్ ప్లేస్ లో కొన్ని రోజులైతే ఉన్నారంట. సో అదైతే ఇప్పటికి కూడా మంచిగా ప్రిజర్వ్ చేశారు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉందో. హోలీ ఫ్యామిలీ అంటే మేరీ, జోసెఫ్ అండ్ ఆల్సో జీసస్ క్రైస్ట్ ఇక్కడ ఉన్నారన్నమాట. కిందకుంది లోపలికి. ఇక్కడ ప్లేస్ లో అయితే హోలీ ఫ్యామిలీ కొన్ని రోజులు ఉన్నారంట. హెరోదు రాజుకి అంటే వాళ్ళ పర్సిక్యూషన్ అంటే చంపడానికి ప్రయత్నించారన్నమాట. ఆ టైంలో ఈజిప్ట్ లో ఈ ప్లేస్ కి వచ్చి వాళ్ళు కొన్ని రోజులు అయితే ఉన్నారంట. అసలు ఇది కైండ్ ఆఫ్ హోలీ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు క్రిస్టియన్స్ కి. ఇక్కడైతే ప్లేస్ కనిపిస్తుంది కదా, జీసస్ క్రైస్ట్ అక్కడ పడుకునేవారంట. ఆ ప్లేస్ అయితే మార్క్ చేశారు. చిన్న కోజీ ప్లేస్ లో ఉంది. ఇలాంటి హోలీ ప్లేస్ అయితే నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను కానీ బట్ జీసస్ క్రైస్ట్ హోలీ ప్లేస్ అయితే ఇదే ఫస్ట్ టైం. కిందనైతే కనిపిస్తుంది కదా గ్రౌండ్, జీసస్ క్రైస్ట్ అండ్ వాళ్ళ హోలీ ఫ్యామిలీ ఇక్కడ నడిచే వాళ్ళంట. అది ఇప్పటికి కూడా కైండ్ ఆఫ్ డెకరేట్ చేసి పెట్టారు. సూపర్ కదా అసలు. ఈ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హోలీ ప్లేస్ అయితే నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. ఫస్ట్ టైం వాళ్ళు నడిచిన ప్లేస్ అండ్ ఆల్సో జీసస్ క్రైస్ట్ పడుకున్న ప్లేస్ అన్ని కూడా మార్కింగ్ చేశారు. అసలు సూపర్ కదా. ఇక్కడ హెరోదు రాజుని ఎస్కేప్ అవడానికి కొన్ని రోజులు అయితే స్టే చేస్తారంట. బేసికల్లీ ఈజిప్ట్ వాళ్ళకి కొంచెం ప్లేస్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. రిలీజియస్ బుక్స్ అండ్ ఆల్సో హిస్టారిక్ ఫొటోస్ అలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. సెటప్ అయితే బాగుంది, నచ్చింది నాకు. 50 ఈజిప్షియన్ పౌండ్స్. ఓకే, జస్ట్ వన్. యా, వన్. యా. No, one. Only one. Yeah. Only one, yeah. Thank you. Thank you very much. Bye. ఈ గల్లీస్ అయితే బాగున్నాయి. కాప్టిక్ ఏరియా అని చెప్పాను కదా అటువైపు. నమస్తే. హలో. ముందు నా ఒక అబ్బాయి చూసి నమస్తే హబీబీ అంట కరీనా కపూర్ అంటాడు. మన బాలీవుడ్ వాళ్ళు చాలామంది బాగా తెలుసుమాట వీళ్ళకి. షాప్ అయితే అసలు చాలా పెద్దగా ఉంది. మమ్మీ కేసు ఇంతకుముందు మ్యూజియంస్లో చూసాం కదా. సో ఇక్కడ చూసారా మనోడు ఫుల్గా తెలిసిపోయినట్టు ఉన్నాడు. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ చాలా నోట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ మన గాంధీ గారు కూడా ఉన్నారు. 10 నోటు అండ్ 20 నోట్లు. అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఉంటే ఇస్తారనమాట. నా దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఇస్తుంటాను, బట్ నా దగ్గర ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. ఇదైతే వెరీ ఓల్డ్ పెయింటింగ్స్ టైప్ వుడెన్ దాంట్లో మీద ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేశారు. ఇక్కడ చైర్స్ చూసారా ఈజిప్షియన్ కింగ్ అండ్ క్వీన్ స్టైల్లో క్రియేట్ చేశారు. కావాలంటే కొనుక్కోవచ్చు ఇవి కూడా. ఇవన్నీ కూడా ఈజిప్షియన్ సూవెనీర్స్. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. బాగున్నాయి కదా ఇవన్నీ కూడా. వైట్ మార్బుల్ టైప్ లో ఉంది. ఇవన్నీ చిన్న సూవెనీర్స్. మమ్మీ క్యాస్కెట్ ఇది చూసారా. మమ్మీస్ లోపల మమ్మీ టైప్ లో పెట్టారు. మళ్ళీ బాగున్నాయి. చిన్న సూవెనీర్సే కానీ అసలు అందరూ కింగ్స్వి కూడా ఉన్నాయి అండ్ ఆల్సో క్వీన్స్ కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది షాప్స్ లో ఈ క్రిస్టల్ డిజైన్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి నాకు. బొమ్మలు ఇస్తూ ఉంటాయి కదా వాళ్ళకి ఇది బెస్ట్ షాపు. అసలు ఎంత కలెక్షన్ ఉందంటే నేను నడుస్తుంటే వస్తూనే ఉన్నాయి. ఈ షాప్ అయితే అసలు గ్రాండ్ స్కేల్లో ఉంది. వెరీ ఓల్డ్ ఈజిప్షియన్ సివిలైజేషన్ నుంచి కరెంట్ ఉన్న కాప్టిక్ క్రిస్టియానిటీ ఉంది కదా, ఆ కల్చర్ వరకు అన్ని సూవెనీర్స్ దొరుకుతున్నాయి. ఒక్కొక్క సూవెనీర్ చూస్తుంటే అసలు చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి ఇది చూసాం అనుకోండి, క్వాలిటీ మటుకు చాలా బాగున్నాయి. స్ట్రీట్ వెండర్స్ చాలా ఉంటారు. తీసుకుంటారా కొనుక్కుంటారా అని అడుగుతుంటారు. నో, దట్స్ ఫైన్. Welcome from India. Love you, India. Love you, In India, the same 100 Egyptian, no 500, no 600, 100 Egyptian in back. క్లియోపాత్రా. This Tutankhamun, Nefertiti, Cleopatra. ఓకే. Very cheap. మనోడు యాక్చువల్లీ 150 200 నుంచి స్టార్ట్ చేశాడు. నేను దిగి 50కి అడిగాను అనమాట. 50కి అడిగితే మొఖం ఎలా పెట్టాడు. సర్లే ఇంకొక 10 ఇచ్చాను. దట్స్ ఓకేలే. అంటే స్ట్రీట్ వెండర్స్ కొంచెం ఇలాంటి ఎండలో కష్టపడతారు కదా. ఓల్డ్ కైరాలో
ఈ చర్చ్ కూడా వెరీ ఫేమస్ మాట. ఇంతకుముందు హోలీ ప్లేస్ ఒకటి చూపించాను కదా జీసస్ క్రైస్ట్ది, దాని పక్కనే ఉంటుంది. ఈరోజు ఎండ మటుకు అసలు తాట తీస్తుంది. అంటే సడన్గా 8 degrees నుంచి 7 degrees నుంచి ఇక్కడికి వచ్చాను కదా, కొంచెం ఇంటెన్స్ అనిపిస్తుంది అన్నమాట. ఎంట్రన్స్ అయితే గ్రాండ్గా కట్టారు. ఇది సెయింట్ జార్జ్ స్టాచ్యూ. హలో. జనరల్గా ఇలాంటి ఓల్డ్ చర్చెస్లో రికార్డింగ్స్ అలౌ చేయరన్నమాట, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో. ఇక్కడ మటుకు వెరీ ఓపెన్ ఉన్నాయి, మంచిగా రికార్డ్ చేసిన ఎవరేమనట్లేదు అసలు. కొన్ని ప్లేసెస్లో రికార్డింగ్ నాట్ అలౌడ్. ప్రపంచంలో అందరూ బాగుండాలనేసి ఒక క్యాండిల్ వెలిగిస్తాను. సో బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? అకీ. సో ఇదైతే సెయింట్ జార్జ్ బరియల్ ప్లేస్ అంట. లోపలైతే ఎక్కువ రికార్డింగ్ అలౌ చేయట్లేదు. బ్రదర్ని అడిగాను, బట్ వాడు బొర్ర రూపాడు, కొంచెం చేశాను అనమాట. ఈ ఇయర్ అయితే కొంచెం క్రిస్టియన్స్కి ఇంపార్టెంట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ హోలీ ఫ్యామిలీ ఉన్న ప్లేస్ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వెళ్ళిన చర్చ్లో సెయింట్ జార్జ్ బరియల్ ప్లేస్ కూడా ఉందన్నమాట. సో ఆ ప్లేస్ విజిట్ చేస్తే ఈ పక్కనే ఈ ఫేమస్ చర్చ్ కూడా విజిట్ చేయొచ్చు. ఈ ఏరియాలో మోస్ట్లీ ఆ చర్చ్ పక్కనే అన్ని సూవెనీర్ షాప్సే ఉన్నాయన్నమాట. చాలా మంది పిలుస్తున్నారు, మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కొనుక్కోవచ్చు. నేను ఆల్రెడీ కొంచెం కొన్నాను, అండ్ లగేజ్ కూడా కొంచెం లిమిటెడ్ కాబట్టి చూస్తాను, ఏమైనా మంచిగా నచ్చితే చూస్తాను. నేను ఇప్పుడు వెళ్ళిన ఈ చర్చ్ ప్లేస్లో నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే లోపల షాప్లో అమ్మాయిలు ఫుల్ బుర్కా వేసుకున్నారు ఇస్లామిక్గా, బట్ సూవెనీర్స్ అన్నీ కూడా కాప్టిక్ క్రిస్టియన్, హలో, కాప్టిక్ క్రిస్టియన్ అని చెప్పారు కదా, అలాంటివన్నీ అమ్ముతున్నారు అనమాట. సో మేబీ అంటే షాప్ కాబట్టి అందరూ పనిచేస్తారు అక్కడ. సో బాగా ఆకలేస్తుంది, ఏమైనా తిందామని వచ్చాను. లోపల ఈ రెస్టారెంట్ సెటప్ అయితే ఇలా ఉంది. ఒకటి ఫేమస్ ఒకటి డిష్ ఉంది, అది ట్రై చేస్తాను. అక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి చూపిద్దామని లోపలికి వెళ్తాను. టేబుల్ అయితే నాకు ఫ్రంట్లో ఇచ్చారు. హాయ్ బ్రదర్. గ్రిల్లింగ్ అన్నీ కూడా అటువైపు నడుస్తున్నాయన్నమాట. లోపలికి వచ్చాను మీకు చూపిద్దామని. మెన్యూ అయితే వచ్చింది. ఇది కొషారి వెరీ ఫేమస్ అనమాట. ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ అయిపోయిందంట. అండ్ ఇక్కడైతే కోఫ్తా మీల్ ఒకటి ఉంది, అండ్ ఆల్సో ఫలాఫెల్ కూడా వెరీ ఫేమస్ అంట. కెన్ ఐ గెట్ 1 కోఫ్తా మీల్? సో ఇందులో అయితే మీట్ ఉంటుంది అండ్ రైస్ ఉంటుంది. దిస్ ఇస్ ల్యాంబ్, యా ల్యాంబ్ ఉంటుందంట. దిస్ ఇస్ వాట్ ఈస్ దిస్ వన్? Tahini. And this one, this is rice, right? Rice. Tahini and lamb, yeah? Okay, and this one, what is it? Tahini again? Yeah. Tahini again, and also bread and falafel mata. So నేనైతే ఇది కోఫ్తా మీల్ ఒకటి తీసుకుంటాను. ఫ్రెష్ లెమన్ జ్యూస్ అయితే ఇచ్చారు. ఎండలో తిరిగి వస్తే రిఫ్రెషింగ్గా ఉంది. ఇది మొత్తం ఫీస్ట్లా ఉంది ఇప్పుడు. ఫలాఫల్ కూడా ఆర్డర్ ఇచ్చారు అనమాట. బ్రెడ్ ఇచ్చారు, ఫలాఫల్, అండ్ ఇదైతే తహీని అండ్ రైస్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మీట్ అనమాట, ల్యాంబ్తో చేసింది ఉంటుంది. గ్రీన్స్ కూడా యాడ్ చేశారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్ ఆఫ్ ప్రోటీన్, కార్బ్స్ అన్నీ మిక్స్ ఉంటాయి. ఫలాఫల్ టేస్ట్ చేస్తాను. వేడివేడిగా బాగుంది. బ్రెడ్ టేస్ట్ చేస్తాను, టహీనీలో చూద్దాం. ఆయిల్ కూడా టాపింగ్ ఇచ్చారు. మనకి నువ్వులు ఉంటాయి కదా, నువ్వులతో చేశారు. ఇక్కడ మీట్ ఉంది కదా, మీట్ కూడా టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. ఫ్రెష్గా ఉంది. ఫుడ్ అయితే ఫుల్ కుమ్మేశాను. ఇప్పుడు మంచిగా నిద్ర వస్తుంది. అండ్ అక్కడ లోపల పనిచేసే ఒక అమ్మాయి ఉన్నారన్నమాట, శుక్రన్ ఆక్తి అని పిలుస్తారు, అంటే సిస్టర్ని ఆక్తి అంటారన్నమాట. ఏయ్ ఆల్ గుడ్. సో బేసికల్లీ ఫుడ్ అయితే బాగుంది, అంత ఫ్రెష్గా ఉందన్నమాట. ఇక్కడ జ్యూసెస్ కూడా చాలా ఫ్రెష్గా ఇస్తుంది, అంటే బాటిల్స్లో ఇవ్వడం అలాంటివి ఏమీ లేవన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఒక ఫేమస్ స్క్వేర్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేనున్న ప్లేస్ నుంచి అబౌట్ 14 minutes డ్రైవ్ చూపిస్తుంది. అండ్ ఉబర్ అయితే బుక్ చేద్దామని చూస్తాను. ఇక్కడ చూసారు కదా, ఈయన పోలీసు టూరిజంలో విజిట్ చేసే వ్యాన్స్ అన్ని కూడా వెరీ రెస్ట్రిక్టెడ్ ఉన్నాయన్నమాట. కాప్టిక్ ఏరియా అని చెప్పాను కదా, వైపు సెక్యూరిటీ బోర్డర్స్ అన్ని పెట్టారు. ఆల్సో జనాలు కూడా స్కాన్ చేస్తారు లోపలికి వెళ్ళేటప్పుడు. Number one India, yeah? India, number 1. Okay, thank you. Hello, India. Hello.